హాయ్, దిస్ ఇస్ శ్వేత, గైనకాలజిస్ట్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనంతపూర్. ఈరోజు మనం ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. తన ఏజ్ 35 years. తను వచ్చి మన దగ్గర పొట్ట ఉబ్బరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, పొట్ట ముందరికి పెరుగుతుంది అని చెప్పి వచ్చారు. మనం స్కాన్ చేస్తే స్కాన్లో ఓవరియన్ సిస్ట్ అని డయాగ్నోస్ అయింది. ఆ సైజ్ వచ్చేసి 30x35 సెంటీమీటర్లు ఉంది. అంత పెద్ద సైజ్ ఉండడం వల్ల మనం సర్జరీ ప్లాన్ చేసుకున్నాము. తనకి ముందు 3 సిజరీన్ అవ్వడం వల్ల కొంచెం సర్జరీ కష్టంగానే జరిగింది. బట్ సక్సెస్ఫుల్గా ఓవరియన్ సిస్ట్ని అయితే రిమూవ్ చేశాము. బట్ ఓవరియన్ సిస్ట్ స్కాన్లో ఉన్న సైజ్ కంటే కూడా మనకి పెద్దగా ఉంది. మీరు పైన ఉన్న ఫోటోలో చూస్తే తెలుస్తుంది. దాదాపు 7 kgs ఓవరియన్ సిస్ట్ని రిమూవ్ చేశాము. సో దీన్ని బట్టి ఏంటంటే ఓవరియన్ సిస్ట్లు అనేది ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు. చిన్నపిల్లలకి కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా ఓవరియన్ సిస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే మన బాడీలో వస్తున్న చేంజెస్ని బట్టి, ముట్లు సరిగ్గా రాకపోయినా, కడుపు ఉబ్బరం ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా వెంటనే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే మనం ఒక చిన్న స్కాన్ చేసుకుంటే కూడా మనకి ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా డయాగ్నోస్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం చిన్న సైజులో ఉన్న ఓవరియన్ సిస్ట్ని డయాగ్నోస్ చేసుకుంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్తోనే క్యూర్ అయిపోతుంది. సర్జరీ వరకు పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.